E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎలాన్ మస్క్ తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ. ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూర్ అంటున్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఓవైసీ పూర్వజన్మలో అన్నాదమ్ములు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం రఘురామ ఫైర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శుక్రవారం టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత బిలియనియర్ ఎలాన్ మస్క్తో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారం గురించి చర్చించారు. దీనికి సంబంధించిన పీఎం మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఏడాది ఆరంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశంలో చర్చించిన అంశాలతో సహా వివిధ సమస్యలు, అంశాల గురించి ఎలాన్ మస్క్తో మాట్లాడారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాలతో సహకారానికి ఉన్న అపారమైన అవకాశంపై మేము చర్చించామని మాస్క్ యాజమాన్యంతోనే ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పీఎం మోదీ పోస్ట్ చేశారు. టెక్నాలజీతో అమెరికాలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని మోడీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ముస్లిం పార్టీలపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణను ముంచే ఎత్తుగడలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలను దోపిడీ చేసి ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడి ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జీ హుజూర్ అంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరింత పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తా ఉంది. రోజు పాత పట్టణానికే పరిమితం కాలే, హైదరాబాద్కే పరిమితం కాలే. అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు. వాళ్ళ యొక్క ఆలోచన ఒకటే, చాప కింద నీరులాగా తెలంగాణలో అన్ని అసెంబ్లీ కేంద్రాలలో విస్తరిస్తా ఉంది. ఈరోజు హైదరాబాద్లో తీసుకుంటే భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో తిరుమల లడ్డు వ్యవహారంలో కట్టుకథ అల్లి వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టి ప్రయత్నించారు. ఇదే అంశంతో సాక్షాత్తు సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూటమి ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల గోశాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయాలపై కాసు మహేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో గోవులు చనిపోవడం బాధాకరం. గోవులు చల్లగా ఉంటేనే ఈశ్వం చల్లగా ఉంటుంది. గోవులు చనిపోతున్నాయని టీడీటీ మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి చెప్పేంత వరకు విషయం బయటికి రాలేదు. ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి? అక్కడ సందర్శించి నిజమెంత, అబద్ధం ఎంత, అసలు నిజంగా చనిపోయినాయా, ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి, మిగతా వాటినన్నా రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురుదాడి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్, మార్ఫింగ్, ఒక్కటి కూడా చనిపోలేదంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యేనేమో శ్రీనివాసులు గారేమో 40 చనిపోయినాయి అన్నాడు. ఈఓ గారు వచ్చి 30 అంటారు. చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా 20 అయితే చనిపోయినాయి, అయినా ఏముంది దీంట్లో, మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు. వాస్తవమే, వయసు రీత్యా పెద్దవాళ్ళై అందరిళ్లలో ఎవరో ఒకరు చనిపోతుంటారు, బాధపడుతుంటాం. ఎవరి జీవితం శాశ్వతం కాదు. ఇంకో 30-40 సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు, ఇంకో 50 సంవత్సరాలు నేను ఉండను. ఎవ్వరూ శాశ్వతం కాదు. కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో 2-3 నెలల్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఒక 5-6 చనిపోతే ఆందోళన చెందరా? మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా? ఏం జరుగుతుంది ఆ ఇంట్లో? ఏమన్నా అంటరాని వ్యాధులు సోకాయా? దాన్ని ఎలా ఆపాలి? వేరే వాళ్ళ ఆపద పడకుండా చూడాలి, రక్షించాలా లేదా? మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా? చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, జేఈఓ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఇలా గోశాలలో చనిపోతున్నాయి. బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కేంద్ర మంత్రి అనే విషయం కూడా మర్చిపోతాడు. పూనకంలో ఏం మాట్లాడతాడో కూడా ఆయనకే తెలియదంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు.
తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు కూడా ఆలోచన కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతారు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిక్షేపం ఆ పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలియదు. నేను ఒక కేంద్ర మంత్రిలో వర్గంలో ఉన్నాను, నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటారు. హెచ్ఈలో 400 ఎకరాల భూమి అటవీ అని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. ఇది అటవీ కాదు, 20 సంవత్సరాల నుండి ఏమీ చేయలేదు కాబట్టి చెట్లు పెరిగాయి అంతే. తప్పుడు సమాచారం వచ్చినప్పుడు ప్రధానమంత్రి తెలుసుకొని మాట్లాడాలంటూ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యానించారు. కాబట్టి అది తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు వెరిఫై చేసుకొని మాట్లాడాల్సిన బాధ్యత కూడా ప్రధానమంత్రి గారి మీద ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తున్నామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు అన్నారు. ఇవాళ శుక్రవారం రతన్ టాటా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘురామ పాల్గొని మాట్లాడారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్తమే కాదు, గొప్ప మానవతావాదాన్ని అభివర్ణించారు. విద్యా వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు నిరుపమానమని ప్రశంసించారు. రతన్ టాటాకు భారత్ ఇవ్వాలని అందరి కోరిక అని రఘురామకృష్ణరాజు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఏజెన్సీ పరిసరాల్లో శుక్రవారం ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రహదారులపై వరద ప్రవాహం కొనసాగింది. దోకులూరు ప్రాంతంలో వడగళ్ల వాన పడింది. దీంతో చిరు వ్యాపారులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి పలుచోట్ల పంట నష్టం వాటిల్లడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయుపేట మారుమూల అటవీ ప్రాంతం. అక్కడి ఆదివాసులు శతాబ్దాలుగా మహంకాళి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. అక్కడ సహజంగా లభించే కలపతో అమ్మవారికి ఇటీవల అద్భుతమైన ఆలయం నిర్మించారు. ఇందుకోసం ఒక్క చెట్టును కూడా కొట్టకపోవడం విశేషం. 26 స్తంభాలు, గోపురం, గర్భగుడి ప్రధాన ద్వారం, గోడలన్నీ కలపతోనే రూపొందించారు. కర్రలన్నిటిపై ఆదివాసి ఆరాధ్య పక్షాదులు, దేవతామూర్తుల చిత్రాలు చెక్కారు. ఇంజనీర్లు ఆధునిక యంత్ర సామాగ్రి లేకుండా స్థానిక వడ్రంగులే అన్నింటినీ తయారు చేశారు. ప్రతి పంటకు 500 బోనస్ ఇవ్వాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది, ఇంద్రకరణ్, నాగపూర్ గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి రబీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధరలకు ఎక్కడా తావు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని తెలిపారు. మేడం కొద్దిగా సైడ్ ఉంది. సరిగా లేక రైతు బంధు టైంకి అందక రైతులందరూ ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ప్రభుత్వం ఇప్పుడైతే బోనస్ సన్నాలకు అంటారో బోనస్ సన్నాలకు కాదు, అన్ని పంటలకు కూడా బోనస్ 500 రూపాయలు ఇవ్వాలి. మరి వెంటనే గత ప్రభుత్వం ఇచ్చినట్టు వారం లోపల అమౌంట్ కూడా అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారులను, అధికార పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంటు నిన్న కొండపూర్ మండలంలో ఎమ్మెల్యే గారు మేము తిరుగుతుంటే కరెంటు పోయి మేము 4 ఎకరాలు నాటేసినాము, ఎప్పటికి పడినట్టు పడుతుంది పంట అనుకున్నాం, ఎక్కడ పొలం ఎండిపోయింది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే కరెంటు సమస్యతోని సమయానికి రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈసారి సకాలంలో మరి బిల్లులు చెల్లించాలి. అన్ని పంటలకు సన్నలు అని కాకుండా ప్రతి పంటకు కూడా 500 బోనస్ చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కంది ఇంద్రకరణ్ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం
ప్రభాకర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్, అలాగే నిర్మలా జగ్గారెడ్డి గారు, మా మిత్రులు సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరారెడ్డి గారు, జెడ్పీటీసీ సభ్యుడు మాజీ మా మిత్రుడు కొండలరెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, మరి స్థానికంగా ఇందర్కన్ మిత్రులందరికీ, ఈ పిఎస్సిఎస్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మరి దళారీకి ఎక్కడ తాగివ్వకుండా ప్రతి గింజ పండించినటువంటి ప్రతి గింజ మరి ఈరోజు ఈ సెంటర్లో అమ్ముకోవాలని కోరుతూ, మరి ఈ ప్రభుత్వం మరి గన్ని బ్యాగులు కానీ టార్పలిన్స్ కానీ అకాల వర్షం వచ్చి తడిసిపోయిన ధాన్యం కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిందిగా కోరుతూ, మరి మీరు ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని పంటలకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. దానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. ఇప్పటికే రైతు భరోసా కానీ సకాలంలో ఇవ్వట్లేదు, రుణమాఫీ కూడా సకాలంలో జరగట్లేదు. ఈరోజు రైతులందరూ వాళ్ళ గోస వినిపిస్తూ మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళకి అందరికీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతూ జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ ఎర్కతుర్తి దగ్గర భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నేత మహమ్మద్ సాదిక్ కోరారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పుట్టిన ఉద్యమ పార్టీ అని, అలాంటి పార్టీ తమ 25 ఏళ్ల ప్రస్థానంలో అనేక సంఘటనలు చూసి ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని 2 పర్యాయాలు అధికారంలో ఉండి దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమత్వాలను ప్రవేశపెట్టి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా ముద్ర వేసుకుని పాలన సాగించిందని సాదిక్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క భారీ బహిరంగ సభ జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత, అలాగే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఇది చరిత్ర. అన్ని వర్గాల వారికి, అన్ని కుల మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాల నేపథ్యంలో రజతోత్సవ వేడుకలు భారీ ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. मैं सभी हजरात से अदमन गुजारिश करता हूँ कि बीआरएस पार्टी कायम होकर 25 साल होने वाले हैं. इस 25 साल दौरान ఎలాన్ మాస్క్తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ. ఎంఐఎంకు ఆ పార్టీలు జీ హుజూర్ అంటున్నారు కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి, ఓవైసీ పూర్వజన్మలో అన్నాదమ్ములు కావచ్చు. మహేష్ కుమార్ గౌడ్. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం, రఘురామ ఫైర్.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.